హాయ్ హలో నమస్తే. ఇది గార్డెన్లో కాసిన సొరకాయ, అంటే షాప్లోది కాదు, మంచి సొరకాయ. చాలా ఫ్రెష్గా లేతగా ఉంది. ఇలాంటి రౌండ్ సొరకాయలు ఎప్పుడు కానీ టేస్టీగా ఉంటాయి. పొడుగు సొరకాయల కన్నా ఇవి బాగుంటాయి, ట్రై చేయండి. వీటితోటి మనము చపాతీలు చేసుకోవచ్చు, కుర్మా చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఇంకా వీటితోటి హల్వా కూడా చేసుకోవచ్చు. వడియాలు కూడా ఈ మధ్య చాలామంది పెడుతున్నారు, సొరకాయ వడియాలని. ఎందుకంటే సొరకాయ మన హార్ట్కి చాలా మంచిది. దీన్ని మార్నింగ్ పూట కట్ చేసేసుకొని ఫ్రెష్గా జ్యూస్ చేసి తాగారనుకోండి, చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద కాయ కాబట్టి నేను 2 పార్ట్స్ చేసేస్తున్నాను. ఒక పార్ట్ ఇప్పుడు కర్రీతో చేసేస్తాను, మరో పార్ట్ మళ్ళీ ఇలా పెద్ద పెద్దగా క్వాంటిటీ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ కాయ చాలా లేతగా ఉంది, బట్ పీల్ తీస్తుంటే మాత్రం చాలా రఫ్గా వస్తుంది. లోపల మాత్రం చాలా లేతగా ఉంది ఈ కాయ. సొరకాయతోటి చాలా రెసిపీస్ ఉంటాయి కదా. ముందుగా నాకు గుర్తొచ్చేది సొరకాయ గారెలు. సొరకాయ చూసినప్పుడల్లా సొరకాయ గారెలు చేయాలని చాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయిల్ ఫుడ్ అనేసి మా ఇంట్లో చాలా తక్కువగా తింటారు, కానీ ఇది చాలా మంచిది. నేను ఇక్కడ పీల్ని స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ పీల్ మనకి ఏదైనా పల్లి చట్నీలో కానీ నువ్వుల చట్నీలో కానీ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇది గార్డెన్ది కాబట్టి నేను ఇది స్టోర్ చేస్తున్నాను. షాప్లోదైతే స్టోర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు నిల్వ ఉండాలనేసి దాని మీద కొన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారు. కాబట్టి మీ గార్డెన్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏది ఉన్నా మీరు ఇలా మంచిగా కడిగేసుకొని చట్నీలో కానీ జ్యూస్లో కానీ వాడారంటే మంచి ఫైబర్ మీకు పుష్కలంగా దొరుకుతుంది. ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మంచి వీడియో చూపిస్తాను. మా గార్డెన్లో పిట్టల సందడి ఎలా ఉందో చూపిస్తున్నాను. నేను ఇక్కడ కిచెన్లో వంట చేస్తుంటే మా రకరకాల పిట్టలు వాటి ఆహారాన్ని సేకరిస్తూ వాటర్ని తాగుతున్నాయి. నేను ఇక్కడ బౌల్లో వాటర్ పెడతానని మీకు కూడా తెలుసు, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఈ సమ్మర్లో ఈ బర్డ్స్కి వాటర్, ఫుడ్ కంపల్సరీ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఇవి మాకు కనబడేది ఓన్లీ సమ్మర్లోనే. మళ్ళీ వింటర్లో ఒక్క పక్షి కూడా కనబడదు. ఈ చలికి అసలు మనమే బయటికి వెళ్ళమంటే ఈ చిన్న చిన్న ప్రాణులు ఏమొస్తాయి చెప్పండి. అవి ఉన్నన్ని రోజులు వాటికి మంచి ఫుడ్, వాటరు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నేను రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. మసాలా సొరకాయకి కావాల్సిన విధంగా మీరు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలో మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు,
ఇందులో అల్లం వెల్లుల్లి, కోకోనట్, జీలకర్ర, లవంగాలు, ఇంకా మీకు ఏమైనా స్పైసీ కావాలంటే యాడ్ చేసేసుకొని పేస్ట్లా చేసేసి ఇందులో వేయాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కింద పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని చూసారా ఇక్కడ, ఈ పేపర్ని మనం తీసేయాలి. తీసి ఇక్కడ ఈ హోల్ని క్లియర్ చేయాలి. పేపర్ని తీసేసి ఇప్పుడు మనకి హోల్ క్లియర్ అయిపోయింది. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. బట్టిందంటే సాల్ట్ పడుతుంది. కొంచెం కావాలంటే ఇలా వేసుకోవాలి. లేదు ఎక్కువ కావాలి అంటే ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము చిన్నగా కట్ చేసుకున్న సొరకాయను వేసేసి కొద్దిగా మగ్గనివ్వాలి. కూర అయ్యేలోపు చిన్న పార్టీ ఉంది, దానికి రెడీ అవుతున్నాను. ముందుగానే ఇలా ప్రీప్లేటింగ్ చేసుకొని శారీని మీరు టైంకి కట్టుకున్నారనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది వర్క్. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మీ శారీస్ని సెట్ చేసి పెట్టుకోండి. ఒక్కసారి సెట్ చేసుకుంటే చాలు. ప్రతిసారి ఈ ప్లేట్స్ అనేది చెదరకుండా ఉంటాయి. మీరు ఈజీగా తీసేసుకొని 5 మినిట్స్లో శారీ డ్రైపింగ్ కూడా అయిపోతుంది. ఇది మంచి టైం సేవింగ్ వర్క్ అండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేయండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను.
గుమగుమలాడే సొరకాయ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము రైస్లో కానీ చపాతీలో కానీ కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ వద్దు అన్న వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా తింటారు. ఇది ట్రై చేయండి. సొరకాయ మాత్రం కంపల్సరీ తినండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది.